స్పందించే హృదయాలు సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు నగరంలోని మహాలక్ష్మమ్మ గుడి వద్ద రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించే హృదయాలు సేవా సంస్థ నిర్వాహకులు మస్తాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 200 యూనిట్లను సేకరించామన్నారు. రెడ్ క్రాస్ సహకారంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామకృష్ణ, ఖజానా వెంకటశేషయ్య ఆచారి, స్పందించే హృదయాలు సేవా సంస్థ నిర్వాహకులు హనుమాచారి, శరత్, శివ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సన్నిధిలో గత 10 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటికీ 1300 యూనిట్లు రెడ్ క్రాస్ సంస్థకు కానీ పెద్ద హాస్పిటల్ వారికి కానీ ఇచ్చి ఎంతోమంది అత్యవసర చికిత్సలో ఉన్న వారికి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాన్ని నెలకొల్పిన స్పందించే హృదయాలు టీం అందరికీ కూడా 40వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు 10 సంవత్సరాల ముందు కంటిన్యూగా ఈ 10 సంవత్సరాల పాటు వచ్చి రక్తదాన శిబిరాల్ని ఓపెన్ చేసి ఈ కార్యక్రమాల దగ్గరుండి ప్రోత్సహించి వీళ్ళందరినీ కూడా వెనుకట్టి మీకు ఎప్పుడూ తోడుకుంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అదే దీంతో తీసుకొని వాళ్ళు ఇప్పటి వరకు 10 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తూ ఈ రక్తాన్ని అందరికీ సరఫరా చేస్తూ అందరికీ హ్యాపీ చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ స్వర్ణకారులు, స్వర్ణ వ్యాపారస్తులందరికీ కూడా ఇంకా అత్యవసర సమయాల్లో బ్లడ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా ఏ సమయంలో అయినా మేము ఉన్నామని చెప్పి స్పందించే హృదయాల టీము ఇక్కడ సేవలు అందిస్తూ ఉంది. ఈ సేవలకు గాను మా 40వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా స్పందించే హృదయాల సేవా సంస్థ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాము. 2013లో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్వర్ణకార మిత్రులు, బెంగాలీలు, మా స్వర్ణకార మిత్రులు, మా శ్రేయోభిలాషులందరూ ఎంతో ప్రోత్సాహం ఉంది. ఈ ప్రోత్సాహం వల్ల 10 ఏళ్లు పూర్తి చేసుకోగలిగాము. ముందు కూడా ఇదే విధంగా ప్రోత్సాహం అందించాలని మా స్వర్ణకార మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని మరీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ముందుకెళ్లే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము 40వ డివిజన్లో గత 10 సంవత్సరాల ముందు స్పందించే హృదయాలని సేవా సంస్థ స్థాపించి అప్పట్లో బ్లడ్ కొరతని విషయం తెలుసుకుని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 200 యూనిట్లు తగ్గకుండా ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేట్ చేస్తూ వస్తున్నాం. ఈ 10 ఏళ్ళు పూర్తి చేసిన ఈరోజు 250 యూనిట్ పైగా యూనిట్ని రక్తాన్ని ఈరోజు సేకరించడం జరిగింది. రాబోయే రోజు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, మా సేవకి మిగతా వాళ్ళ కోసం కావాలని కోరుకుంటున్నాం. నిజంగా ఈ డివిజన్ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.